నమస్కారం. ఈరోజు సుఖీభవలో బైపాస్ తర్వాత మళ్ళీ బ్లాకులా, చలికాలంలో ఆస్తమా అదుపు ఎలా, తరచూ ముక్కు నుంచి నీరు కారుతోందా, బేరియాట్రిక్ సర్జరీతో బరువు ఇట్టే మాయం, ఇంకా హెల్త్ టిప్. రక్తనాళాల్లో ఒకటి కన్నా ఎక్కువ బ్లాకులుండి అవి బాగా పూడుకుపోయినప్పుడు స్టెంట్లతో పెద్దగా ఫలితం ఉండదు. ఇలాంటప్పుడు సాధారణంగా బైపాస్ సర్జరీ చేస్తూ ఉంటారు. బైపాస్ అయ్యాక మనలో చాలామంది ఇక బ్లాకుల బెడద ఉండదని నిశ్చింతగా ఉంటూ ఉంటారు. నిజానికి బైపాస్ సర్జరీ అయిన తర్వాత జీవనశైలి, అలవాట్లు, ఆహారం తదితర విషయాల్లో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే రక్తనాళాల్లో మళ్ళీ బ్లాకులు ఏర్పడే అవకాశాలు ఉంటాయని మనం గుర్తుంచుకోవాలి. బైపాస్ తర్వాత రక్తనాళాల్లో తిరిగి బ్లాకులు ఏర్పడడానికి కారణాలు, వాటిని తొలగించే చికిత్సలు, ఇతర పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గుండె రక్తనాళాల్లో అడ్డంకులు లేదా బ్లాకులు రావటం ఇటీవలి కాలంలో ఎక్కువైందనే చెప్పాలి. ఒకప్పటితో పోలిస్తే మన జీవన శైలి బాగా మారిపోయింది. మనం తినే ఆహారంలో కల్తీలు, కెమికల్స్ పెరిగాయి. పైగా జంక్ ఫుడ్ పెరిగింది. వేళకు తినట్లేదు. ఇక వ్యాయామం తగ్గిపోయింది. నిద్ర కూడా తగ్గిపోయింది. ఒత్తిడి కూడా జీవితంలో బాగా పెరిగింది. ఇలా రకరకాల కారణాల వల్ల అధిక బరువు, కొలెస్ట్రాల్, థైరాయిడ్, షుగర్, బీపీ లాంటి సమస్యలు పెరిగాయి. దీంతో రక్తనాళాల్లో బ్లాకులు రావటం కూడా ఎక్కువయ్యాయి. ఈ బ్లాకులు తక్కువగా ఉంటే స్టెంట్స్ వేస్తారు. అదే ఎక్కువగా ఉంటే మాత్రం బైపాస్ సర్జరీ చేయించుకోవటం మంచిదని డాక్టర్లు సలహా ఇస్తారు. అయితే బైపాస్ సర్జరీ తర్వాత కూడా బ్లాకులు మళ్లీ వస్తాయా అన్నది చాలా మందిని వేధించే ప్రశ్న. బైపాస్ సర్జరీ తర్వాత మళ్ళీ బ్లాక్స్ ఫామ్ అయ్యేదానికి అవకాశం ఉంటుందా అంటే, మనం బైపాస్ సర్జరీ అయిన తర్వాత రీబ్లాక్స్ అవ్వకుండా పేషెంట్స్ అందరికీ మనము సెకండరీ ప్రివెన్షన్ మెజర్స్ అన్నీ ఇస్తాం. సో అంటే వాళ్ళకి డయాబెటీస్ కంట్రోల్, హైపర్టెన్షన్ కంట్రోల్ ప్లస్ బ్లడ్ థిన్నర్స్ ఇవన్నీ కంటిన్యూ చేయమని చెప్తాం విత్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ డైట్ అన్నీ. సో ఇవన్నీ చేసినా కూడా ఒక స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ పేషెంట్స్లో మళ్ళీ ప్రాబ్లం అనేది రావచ్చు. జనరల్గా బైపాస్ గ్రాఫ్ట్స్ వాటిలో రెండు రకాలు ఉంటాయి. వీనస్ గ్రాఫ్ట్స్ అంటాం, ఆర్టీరియల్ గ్రాఫ్ట్స్ అని అంటాం. సో వీనస్ గ్రాఫ్ట్స్ అనేది ఎవ్రీ ఇయర్ ఒక 5 to 10% పీపుల్కి బ్లాక్ అయిపోవచ్చు. బట్ ఆర్టీరియల్ గ్రాఫ్ట్స్ జనరల్గా లాంగ్ డ్యూరేషన్ పనిచేస్తాయి. ఆల్మోస్ట్ ఒక 10 to 15 years దాకా యూజువల్గా పనిచేస్తాయి. సో ఇలా గ్రాఫ్ట్స్ బ్లాక్ అయ్యి రావచ్చు. సో లేదా మనకి ఆల్రెడీ అంటే గ్రాఫ్ట్ చేయకుండా ఉన్న రక్తనాళాలు ఏవైతే ఉంటాయో, అంటే లాస్ట్ టైం బైపాస్ అయినప్పుడు బ్లాక్లు లేని రక్తనాళాలు ఏవైతే ఉంటాయో అవి కూడా అవి బ్లాక్ అవ్వచ్చు. సో మన గ్రాఫ్ట్ బ్లాక్ అయి రావచ్చు, లేదా కొత్త రక్తనాళాలు బ్లాక్ అయి కూడా రావచ్చు. సో ప్రాబ్లం అనేది వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఒక 5 to 8% పేషెంట్స్కి మళ్ళీ వితిన్ 10 years మళ్ళీ ప్రాబ్లమ్స్ అనేది రావచ్చు. బట్ జనరలీ 15 years తర్వాత సో ఈ ప్రాబ్లం రికర్ అయ్యేదానికి అవకాశాలు ఇంకా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. యూజువల్గా మనం బైపాస్ అయిన తర్వాత వన్స్ ఇన్ అన్ ఇయర్ రెగ్యులర్ చెక్ చేస్తూ ఉంటాము. ఆ రెగ్యులర్ చెకప్స్లో బయటపడవచ్చు, అది సిమ్టమ్స్ ఏం లేకుండా. సో అది ఒక కేటగిరీ. సెకండ్, సిమ్టమ్స్ వచ్చి మనం ఎవాల్యుయేట్ చేసి దాని ప్రకారం డయాగ్నోస్ చేయడము. సో దీంట్లో మళ్ళీ రెండు రకాలుగా ప్రజెంట్ అవ్వచ్చు. ఒకటి అంటే వీళ్ళు రెగ్యులర్ వాకింగ్ చేస్తూ ఉన్నప్పుడు, బైపాస్ అయిన తర్వాత మనం ఖచ్చితంగా రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది అడ్వైస్ చేస్తాము. ఇలా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నప్పుడు, వాకింగ్ అనేది చేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా అంటే డైలీ 30 minutes వాక్ చేసేవాళ్ళు ఫ్యూచర్లో అంటే 20 minutesకి ఏదైనా ఇబ్బందిగా అనిపించడం, చెస్ట్లో ఏదైనా పెయిన్గా అనిపించడం, లేదా ఆయాసంలాగా అనిపించడం అలాంటిది ఏదైనా జరిగింది అని అంటే అదొక సైన్ అనమాట. అంటే ప్రాబబ్లీ ఏమైనా రీబ్లాక్ అయ్యాయా అనే దానికి. సో ఇది ఒక రకంగా ప్రజెంట్ అవడము, అంటే దీన్ని ఎగ్జర్షనల్ యాంజనా అంటాం. నడిచినప్పుడు డిస్కంఫర్ట్ వచ్చి రావడం. రెండోది, నార్మల్గా కూర్చున్నప్పుడే వాళ్ళకి
అంటే రెస్ట్లో ఉన్నప్పుడే సడన్గా చెస్ట్లో పెయిన్ వచ్చి ప్రజెంట్ అవ్వడం. బైపాస్ సర్జరీ తర్వాత మునుపటితో పోలిస్తే కొంతలో కొంత జీవితం తాలూకు క్వాలిటీ తగ్గుతుందనే చెప్పాలి. ఒకవేళ వయసు కూడా అప్పటికే 60 దాటి ఉంటే శారీరక శ్రమ, నిద్ర, ఒత్తిడి అనేవి ఎంతో కొంత హృద్రోగులపై ప్రభావం చూపించకపోవు. అందుకే బైపాస్ సర్జరీలో వేసే కొత్త రక్తనాళాల్లో మళ్లీ బ్లాకులు వచ్చే ప్రమాదం ఎప్పుడూ ఉండనే ఉంటుంది. అయితే నలుగురికి బైపాస్ సర్జరీ చేస్తే ఒక్కరిలో మాత్రమే మళ్లీ కొంతకాలానికే బ్లాకులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే బైపాస్ సర్జరీ తర్వాత బరువు పెరగకుండా చూసుకోవాలి, మంచి ఆహారం తీసుకోవాలి, నిద్ర సరిగా ఉండాలి, ఒత్తిడి లేకుండా చూసుకోవాలి, షుగర్, బీపీలను నియంత్రణలో ఉంచుకోవాలి, మందులు సక్రమంగా వాడాలి. ఒకవేళ బైపాస్ సర్జరీ తర్వాత బ్లాకులు వస్తే డాక్టర్ని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి. ఇన్వెస్టిగేషన్స్ ఏంటి? సో వీళ్ళకి మనకి ఓల్డ్ బైపాస్ సర్జరీ అయిన ఇన్ఫర్మేషన్ అన్నీ ఉంటే, అందులో ఏ రక్తనాళాలకి ఏ బైపాస్లు ఇచ్చారు అన్న ఇన్ఫర్మేషన్ ఉంటే, రీబ్లాక్స్ అయినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్తో మనము వీళ్ళకి సబ్సిక్వెంట్ ట్రీట్మెంట్ ప్లానింగ్ అనేది ఈజీ అవుతుంది. పాత సర్జరీ ఇన్ఫర్మేషన్ ఏం లేనట్టయితే వాళ్ళకి ఫస్ట్ మనం సిటీ యాంజియోగ్రామ్ చేయాల్సి వస్తుంది. సో సిటీ యాంజియోగ్రామ్ చేసి దాంట్లో మనం ఎక్కడెక్కడ గ్రాఫ్ట్స్ ఇచ్చారో అని ఐడెంటిఫై చేసి, కొన్నిసార్లు దాంతో మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా రావచ్చు, అంటే గ్రాఫ్ట్స్ ఎలా ఉన్నాయి, నార్మల్ వెజల్స్ ఎలా ఉన్నాయి అని. సో దాంట్లో అంత ఇన్ఫర్మేషన్ వస్తే ఓకే. ఒకవేళ ఇన్ఫర్మేషన్ అంతా రాకపోతే సిటీ యాంజియోగ్రామ్ తర్వాత మళ్ళీ నార్మల్ యాంజియోగ్రామ్ రిపీట్ చేయాల్సి ఉంటుంది. ఒక సమస్య ఏంటంటే, ఒకసారి బైపాస్ సర్జరీ అయిన వాళ్ళకి బ్లాక్స్ చాలా కాంప్లెక్స్గా ఉంటాయి. అంటే వీళ్ళకి 50% ఆఫ్ పేషెంట్స్కి 100% బ్లాక్స్ ఉంటాయి, అంటే రక్తనాళం కంప్లీట్గా బ్లాక్ అయిపోయి ఉంటుంది. సో పోస్ట్ బైపాస్ వాళ్ళకి మనం మళ్ళీ రీబ్లాక్స్ ఫామ్ అయినప్పుడు సాధ్యమైనంత వరకు మళ్ళీ సెకండ్ సర్జరీ లేకుండా చేయడానికే ప్లాన్ చేస్తాం ఎప్పుడైనా. సో బట్ వీళ్ళకి బ్లాక్స్ అనేది చాలా కష్టతరంగా ఉంటాయి, అంటే 100% ఉంటాయి. కాబట్టి వీటిని అంటే స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్తో, అంటే ఎక్స్పీరియన్స్డ్ ఆపరేటర్స్ నీకు స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్తో చేయాల్సి ఉంటుంది. సో అలా చేస్తే ఆల్మోస్ట్ సక్సెస్ రేట్ కూడా నియర్లీ 95% వరకు ఉంటుంది. సో మోస్ట్ ఆఫెన్ మనం వీటిని యాంజియోప్లాస్టీ విధానం ద్వారానే చేయడానికి ట్రై చేస్తాము. వీటిలో 100% బ్లాక్స్ ఉంటే సిటిఓ పిసిఐ అనే పద్ధతి ఉంటుంది. ఆ సిటిఓ పిసిఐ అనే పద్ధతితో, అంటే దాంట్లో యాంటీగ్రేడ్ టెక్నిక్స్ అంటాం, రిట్రోగ్రేడ్ టెక్నిక్స్ అంటాం. సో ఈ అన్ని టెక్నిక్స్ వాడి మనం వాటిని చేయడం జరుగుతుంది. సో యూజువల్గా ఈ పర్క్యూటేనియస్ ప్రొసీజర్స్ ద్వారా చేసినట్లయితే సో వీళ్ళకి ప్రొసీజరల్ రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అంటే రీబైపాస్ రిస్క్ అనేది ఆల్మోస్ట్ మనకి ఒక మోర్ దెన్ 8% సర్జికల్ రిస్క్ ఉంటుంది రీబైపాస్ అంటే. అదే మనం పర్క్యూటేనియస్ ద్వారా చేయగలిగినట్లయితే లెస్ దెన్ 1 to 2% రిస్క్లో మనం బ్లడ్ వెజల్స్ని ఓపెన్ చేయొచ్చు. సో బైపాస్ తర్వాత బ్లాక్స్ ఫామ్ అయ్యేదానికి అవకాశం అనేది ఉంటుంది. కొన్నిసార్లు అది బైపాస్ గ్రాఫ్ట్లు బ్లాక్ అవ్వచ్చు, లేదా కొత్త వెజల్స్లో బ్లాక్స్ రావచ్చు. సో అలా వచ్చినా కూడా భయపడాల్సిన అవసరమేం లేదు. మళ్ళీ రీసర్జరీ లేకుండా మనం వాటిని ట్రీట్మెంట్ చేసే చికిత్సా విధానాలు చాలా ఉన్నాయి. ఎస్పెషలీ ఈ పేషెంట్ సెట్టింగ్లో మనకి అంటే ఈ మెథడాలజీ అనేది చాలా ఎవాల్వ్ అయింది లాస్ట్ 15 yearsలో. సో వాళ్ళకి సర్జరీ లేకుండా మనము చాలా సొల్యూషన్స్ అనేవి ఉన్నాయి. దాని ద్వారా వాళ్ళ ప్రాబ్లమ్ని మనం క్లియర్ చేయొచ్చు. ఒకసారి మన జీవనశైలి వల్ల గుండె రక్తనాళాల్లో బ్లాకులు వచ్చాయంటే దానికి చికిత్స బైపాసు చేయించుకున్నాక కూడా అదే జీవనశైలి కొనసాగితే మళ్లీ బ్లాకులు వచ్చే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. అందుకే ఖచ్చితంగా జీవనశైలిని మార్చుకోవాలి. స్థూలకాయం, డయాబెటీస్, హై బీపీ, కొలెస్ట్రాల్ లాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలి. ఉంటే నియంత్రణలో పెట్టుకోవాలి. అప్పుడే బైపాస్ సర్జరీ తర్వాత బ్లాకులు రాకుండా నివారించుకోవచ్చు. ఆస్తమా బాధితులకు చలికాలాన్ని కాస్త గడ్డుకాలంగా చెప్పుకోవాలి. మిగతా సీజన్లతో పోలిస్తే చలికాలంలో చల్లటి వాతావరణం, శీతగాలుల మూలంగా ఆస్తమా ఉధృతంగా మారుతూ ఉంటుంది.
దీంతో తరచూ ఆస్తమా అటాక్స్ వస్తూ ఉంటాయి. ఊపిరి సరిగా అందక ఆయాసంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంటారు. అయితే సీజన్ మార్పులకు అనుగుణంగా ఆహార, వ్యాయామాలు, జీవన సరళిలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే చలికాలంలోనూ ఆస్తమాను చక్కగా అదుపులో ఉంచుకోవచ్చని చెప్తారు డాక్టర్లు. చలికాలంలో ఆస్తమాను అదుపులో ఉంచుకోవడానికి ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలంలో ఆస్తమాను అత్యంత ప్రమాదకారిగా చెప్పుకోవచ్చు. చలికాలం మిగతా వారికి ఎలా ఉన్నా ఆస్తమా బాధితులకు మాత్రం ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తుంది. శీతాకాలంలో బ్యాక్టీరియా, వైరస్లతో నిండిన చలిగాలుల ధాటికి తరచూ ఆస్తమా బాగా తీవ్రమవుతుంటుంది. ఆస్తమా బాధితుల్లో ఇప్పటికే కుచించుకుపోయిన శ్వాస మార్గాలు చలికాలంలో చల్లదనం మూలంగా మరింతగా కుచించుకుపోతాయి. దీంతో ఆస్తమా బాధితులు ఊపిరి కోసం ఒడ్డున పడ్డ చేపల్లా విలవిల్లాడాల్సి వస్తుంది. చలికాలంలో ఆస్తమా బాధితులు జలుబు రాకుండా చూసుకోవడం అత్యవసరం. ఒకవేళ జలుబు చేసినా అది సాధ్యమైనంత త్వరగా తగ్గిపోయేలా తగిన జాగ్రత్తలు, చికిత్స తీసుకోవాలి. రోజువారీ ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి వంటి దినుసుల్ని ఎక్కువగా తీసుకోవాలి. ఆస్తమా తీవ్రంగా ఉండి ఆయాసంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పుడు ఛాతీపై గోరువెచ్చటి నీటితో గాని లేదా చల్లటి నీటితో గాని వెంటనే కాపడం పెట్టడం మంచిది. యూకలిప్టస్ తైలంను కొన్ని చుక్కలు నీటిలో కలిపి ఆ నీటితో ఆవిరి పట్టడం వల్ల ఆస్తమా తీవ్రత వెంటనే తగ్గుముఖం పడుతుంది. ఆస్తమా వ్యాధిగ్రస్తులు వాము, బెల్లం కలిపి తీసుకుంటే మంచిది. మెత్తగా దంచిన వాము చూర్ణాన్ని 1 గ్లాసు మజ్జిగలో కలిపి తీసుకుంటే కఫం పల్చబడుతుంది. శ్వాస మార్గాలు కూడా శుభ్రమవుతాయి. ఆస్తమా బాధితులకు అల్లం ఒక మంచి ఔషధంగా చెప్పుకోవచ్చు. రోజువారీ ఆహార పదార్థాలలో అల్లంను తప్పనిసరిగా వాడుకోవాలి. పరగడుపున గోరువెచ్చటి నీటికి కాస్త నిమ్మరసం కలిపి తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. చలికాలంలో ఆస్తమా బాధితులు రోజువారీ ఆహారంలో, జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆస్తమాను చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చు. ముఖ్యంగా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పొగ, దుమ్ము, ధూళి వంటి కాలుష్యాలకు దూరంగా ఉండాలి. చల్లటి వాతావరణానికి, చల్లటి పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. గదిని వెచ్చగా ఉంచుకోవాలి. నిండుగా దుస్తుల్ని ధరించాలి. స్వెట్టర్లు, రగ్గులు వంటి వాటిని శుభ్రంగా ఉతికిన తర్వాతే వేసుకోవాలి. రోజూ కాసేపు నడవడం, ఈత కొట్టడం, యోగా, ప్రాణాయామం, శ్వాస వ్యాయామాలు చేయడం ఈ సీజన్లో ఆస్తమా బాధితులకు చాలా మంచిది. జలుబు చేసినప్పుడు, ఎలర్జీలతో బాధపడుతున్నప్పుడు ముక్కు నుంచి నీరు కారడం మనందరికీ అనుభవమే. అయితే జలుబు, ఎలర్జీల బాధలు లేకుండానే తరచూ ముక్కు నుంచి నీరు కారుతుంటే, అది కూడా తల కిందకు ఉంచినప్పుడు నీరు ఎక్కువగా కారుతూ ఉంటే అది ఖచ్చితంగా సమస్య అంటారు డాక్టర్లు. మెదడు చుట్టూ ఉండే ద్రవం లీక్ అవ్వడం వల్ల అలా జరుగుతూ ఉంటుంది. సిఎస్ఎఫ్ లీకేజ్గా పిలిచే ఈ సమస్య కొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా పరిణమిస్తూ ఉంటుంది. సిఎస్ఎఫ్ లీకేజ్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. సెర్బ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటే మన మెదడు చుట్టూతా ఉండే పొరల్లో ఒక షాక్ అబ్జార్బర్ లాగా పనిచేసే ఒక ఫ్లూయిడ్, అది ముక్కులోంచి బయటికి కారిపోవడం. దీన్ని సిఎస్ఎఫ్ రైనోరియా అంటారు. ఎస్పెషల్లీ దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ, ముందుకు ఒంగున్నప్పుడు కానీ, పొట్ట బిగించినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ టాయిలెట్కి వెళ్ళేటప్పుడు స్ట్రెయిన్ అవ్వడం, లేదా ఏదన్నా వెయిట్ లిఫ్ట్ చేయడం, ఇలాంటి పనులు చేసినప్పుడు, లేదా స్పాంటేనియస్గా ట్రికిల్ అంటే మన ప్రమేయం లేకుండా ముక్కులోంచి చుక్క లాగా క్లియర్ ఫ్లూయిడ్ బయటకు వస్తున్నప్పుడు అది ఇమ్మీడియట్గా డాక్టర్ని సంప్రదించాలండి. మనం దానికి ట్రీట్మెంటు నెగ్లెక్ట్ చేస్తే వచ్చే మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫెక్షన్ టు ద బ్రెయిన్ ఆర్ టు ద మెనింజెస్ అనమాట. యూజువల్గా ట్రమాటిక్ సిఎస్ఎఫ్ లీక్స్ స్పాంటేనియస్గా తగ్గిపోతాయండి. ఓన్లీ 5 to 10% మెంబర్స్కి ఈవెన్ ఆఫ్టర్ 8 weeks ఇఫ్ ఇట్ ఈస్ పర్సిస్టింగ్, అప్పుడు దానికి రిపేర్ అవసరం అవుతుంది. అండ్ రెండోది రేజ్డ్ ఇంట్రాక్రేనియల్ టెన్షను అండ్ నార్మల్ ఇంట్రాక్రేనియల్ టెన్షన్తో వచ్చే సిఎస్ఎఫ్ లీక్స్లో రేజ్డ్ ఇంట్రాక్రేనియల్ టెన్షన్లో ముందు అండర్లయింగ్ కాజ్ని ట్రీట్ చేసుకోవాలి. మూడోది నార్మల్ ప్రెషర్ సిఎస్ఎఫ్ లీక్స్లో బెడ్ రెస్ట్ చెప్పడం అండ్ సెమీ రిక్యుమెంట్ పొజిషన్, అంటే ఒక 45 degrees పడక కుర్చీలో పడుకున్నట్టుగా కూర్చోవడం, అలా పడుకోవడం. అండ్ సాల్ట్ రిస్ట్రిక్టెడ్ డైట్స్, కొంచెం ఉప్పు తగ్గించి తినడం, అండ్ ముక్కులు చేదడం, దగ్గడం, లేదా వెయిట్ లిఫ్టింగ్ లాంటి పనులు చేయకుండా ఉండడం. ఇలాంటి దీంతో 1.5 నెలల నుంచి 2 నెలలు అలాగ అటెంప్ట్ చేసిన తర్వాత కూడా ఇఫ్ ద ఫ్లూయిడ్ ఈజ్ పర్సిస్టింగ్, అప్పుడు
దీనికి రిపేర్ చేసుకోవచ్చు. సో సైజ్ ఆఫ్ ద డిఫెక్ట్ని బట్టి రిపేరు ఇంటర్నేజల్గా సక్సెస్ఫుల్గా ఉంటుందా లేకపోతే ట్రాన్స్క్రేనియల్గా సక్సెస్ఫుల్గా ఉంటుందా అనబడేది డిసైడ్ చేసుకుని తద్వారా ఆ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. బరువు అనేది ఇవాళ మనకు పెద్ద గుదిబండలా మారుతోంది. స్థూలకాయం అనేది వ్యాధులకు రాచబాటగా పరిణమిస్తోంది. అధిక బరువును దాటి స్థూలకాయంలోకి వచ్చాక ఆహార వ్యాయామాలతో పెద్దగా ఫలితం ఉండదు. ఇలాంటప్పుడు పొట్టకు కుట్లు వేసే ఆధునిక బేరియాట్రిక్ సర్జరీలు బాగా ఉపయుక్తంగా ఉంటాయి. పొట్ట పరిమాణాన్ని తగ్గించడం ద్వారా బరువును తగ్గించే ఈ ఆధునిక సర్జరీల్లో ఎప్పటికప్పుడు విప్లవాత్మక మార్పులు ఎన్నో వస్తున్నాయి. స్థూలకాయల పాలిట వరం లాంటి బేరియాట్రిక్ సర్జరీల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. బరువు ఎక్కువగా ఉన్న అందరూ ఈ సర్జరీలను చేయించుకోవచ్చా? మెయిన్లీ ఎనీవన్ బిఎంఐ అబోవ్ 30 బిఎంఐ వరకు బాడీ మాస్ ఇండెక్స్ అంతవరకు మేము డైట్ అండ్ ఎక్సర్సైజే ప్రిఫర్ చేస్తాం. అండ్ యూజువలీ 1 కేజీ 2 కేజీలు గెయిన్ అవుతున్నప్పుడే మనం కొంచెం అవేర్ అయ్యి ఎక్సర్సైజ్ చేసుకొని మన డైట్ కంట్రోల్ చేసుకొని ఆ వెయిట్కి అక్కడే తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. అబోవ్ 30 బిఎంఐ మీకు ఆల్రెడీ డయాబెటీస్ ఉంది, ఆల్రెడీ హైపర్ టెన్షన్ ఆర్ కార్డియక్ ప్రాబ్లమ్స్ ఆర్ జాయింట్ పెయిన్స్ లేకపోతే శ్వాస తీసుకోవడంలో ప్రాబ్లం అవుతుంది అప్పుడు మీకు ఇంకా బెరియాట్రిక్ సర్జరీ బెస్ట్ ఆప్షన్. అండ్ అబోవ్ 35 బిఎంఐ అయిపోయారు, ఇంకా మీరు వేరే ప్రాబ్లమ్స్ రాకపోయినా బెరియాట్రిక్ సర్జరీ చేయించుకోవడం వల్ల మీకు ఖచ్చితంగా ఒక 25 to 30 కేజీస్ వెయిట్ లాస్ అవుతుంది. ఇంకా ఊబకాయంతో తోడున్న జబ్బులు రాకుండా దూరంగా ఉంటాయి. బేరియాట్రిక్ సర్జరీలు ఎన్ని రకాలుగా ఉంటాయి? మెయిన్లీ బెరియాట్రిక్ సర్జరీ మనకి పేగుల పైన అయ్యే ఆపరేషను. అండ్ ఆల్మోస్ట్ 99% ఆఫ్ ద సర్జరీస్ లాప్రోస్కోపీ విధానంగా అవుతాయి. సో దీంట్లో ముఖ్యంగా 2 భాగాలు ఉంటాయి. ఒకటి స్టమక్ సైజ్ తగ్గిస్తాం, ప్లస్ నెక్స్ట్ స్టెప్ అవుతుంది బైపాస్. ఒక 1 మీటర్ ఆర్ 2 మీటర్స్ ఆఫ్ ద ఇంటెస్టైన్లో ఫుడ్ వెళ్లకుండా డైవర్ట్ చేస్తాం. సో బైపాస్లో వేరే టెక్నిక్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైపాస్. అంటే ఆ వ్యక్తికి షుగర్ తగ్గాల, వెయిట్ తగ్గాల, ఎంత వెయిట్ తగ్గాలి, దాని ప్రకారం ఆ బైపాస్ లెన్స్ వేరీ అవుతుంటాయి. బట్ ముఖ్యంగా రెస్ట్రిక్షన్ అండ్ మాల్ అబ్జార్ప్షన్, ఈ 2 ప్రిన్సిపల్స్ పైన మనకి బెరియాట్రిక్ సర్జరీ అనేది నడుస్తుంది. సో ఆ వ్యక్తి ఈటింగ్ హ్యాబిట్స్, ఏజ్, ఎంత వెయిట్ తగ్గాలి, ఇంకా ఇతర ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి, దాని ప్రకారం వన్ ఆఫ్ ద టెక్నిక్స్ సెలెక్ట్ చేస్తాం వాళ్ళ గురించి. బేరియాట్రిక్ సర్జరీలతో ఎంత మేరకు బరువు తగ్గొచ్చు? ఒక వ్యక్తికి వాళ్ళకు ఉండే ఎక్సెస్ బాడీ వెయిట్లో మినిమం 60 to 70% వాళ్ళు వెయిట్ లాస్ అవుతారు. అంటే ఒక వ్యక్తి 60 కేజీస్ ఉండాలి, వెయిట్ 100 కేజీస్ ఉన్నారు అంటే 40 కేజీస్ ఎక్సెస్ బాడీ వెయిట్ ఉన్నారు. ఆ 40 కేజీస్లో మినిమం 60 to 70% అంటే 25 to 30 కేజీస్ వాళ్ళు బెరియాట్రిక్ సర్జరీ వల్ల తగ్గుతారు. అదే మనకు కొన్నిసార్లు వాళ్ళకి ఈవెన్ 10% కూడా తగ్గించాలంటే ఒక వ్యక్తి 100 కేజీస్ ఎక్సెస్ బాడీ వెయిట్ ఉన్నారు. సో వాళ్ళు ఆల్మోస్ట్ 90-100 కేజీస్ తగ్గించినప్పుడు ఈ బైపాసెస్లోని ఇంటెస్టైన్ లెంత్ మార్పు అంటే డిసైడ్ చేయడం వల్ల అంత ఎక్సెస్ వెయిట్ లాస్ అవుతారు. సో ఆల్మోస్ట్ మినిమం 60 to 70% నుంచి ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఎక్సెస్ బాడీ వెయిట్ లాస్ ఈ బెరియాట్రిక్ సర్జరీ వల్ల వాళ్ళు పొందొచ్చు. బేరియాట్రిక్ సర్జరీలతో సమస్యలు ఏమైనా ఎదురవుతాయా? డైలీ చాలా టైప్స్ ఆఫ్ సర్జరీస్ అవుతాయి. మనకి హార్ట్ సర్జరీస్ అవుతాయి, జాయింట్ రిప్లేస్మెంట్స్ అవుతాయి, పొట్టలో గాల్ బ్లాడర్, అపెండిక్స్, హర్నియా. ఈ సర్జరీస్తో కంపేర్ చేసుకుంటే బెరియాట్రిక్ సర్జరీ కూడా ఒక అలాంటి విధానం సర్జరీయే. స్టాండర్డ్ టీచింగ్ బెరియాట్రిక్ సర్జరీలో లెస్ దెన్ 1% రిస్క్. కానీ ఆ ఊబకాయంతో బాధపడుతున్న వ్యక్తి ఎంత బ్యాడ్ స్టేజ్లో వచ్చి సర్జరీ చేయించుకుంటున్నారో అది ఇంపార్టెంట్. అంటే ఒక వ్యక్తి చాలా బరువుతో బాధపడుతుంది, చాలా నాళ్ళు బాధపడుతుంది, వాళ్ళ హార్ట్, లంగ్స్, కిడ్నీస్ అన్నీ డ్యామేజ్ అయిపోయి అప్పుడు సర్జరీకి వస్తే ఖచ్చితంగా వాళ్ళ రిస్క్ నార్మల్ పర్సన్ కంటే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. అర్లీ స్టేజెస్లో వెయిట్ తగ్గించుకోండి, మీకు ఏం ప్రాబ్లం లేకుండా ఇమీడియట్గా రికవర్ అవుతారు. బేరియాట్రిక్ సర్జరీలతో మధుమేహం అదుపులోకి వస్తుందా? మెయిన్లీ బెరియాట్రిక్ సర్జరీలోని వెయిట్ లాస్ అనేది ఒక సైడ్,
ప్లస్ మనకి ఇంప్రూవ్మెంట్ ఇన్ మెటబాలిక్ సిండ్రోమ్ అంటే మీ హై షుగర్స్, హై కొలెస్ట్రాల్, హై బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అయిపోతాయి. ఎందుకంటే బాడీలోని గుడ్ హార్మోనల్ చేంజెస్ అవ్వడం వల్ల మీ ఇన్సులిన్ సిక్రీషన్ ఇంప్రూవ్ అవుతుంది, ఇన్సులిన్ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ అవుతుంది, బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ అనేవి తగ్గుతాయి, దానివల్ల మనకి బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది, ఇన్సులిన్ మంచిగా ఎఫెక్టివ్గా పనిచేయడం వల్ల మనకి డయాబెటీస్తో పాటు హై కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత జీవనశైలి ఎలా ఉండాలి? ఏ సర్జరీ తర్వాతైనా మీ పని మీరు చేసుకోండి. ఎంత త్వరలో మీరు మళ్ళీ మీ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయగలరో ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి. అండ్ అనవసరం తినడం అనేది మానుకోండి. జస్ట్ బికాజ్ మీకు అదేదో అట్రాక్టివ్ కనిపించింది లేకపోతే టేస్టీగా ఉంది అని తినడం అలవాటు చేసుకోకండి. అవసరం ఉంటేనే తినండి. మీ దగ్గర ఎంతైనా డబ్బు ఉండొచ్చు, మీ చుట్టూరు ఎంతైనా ఆహారం ఉండొచ్చు, కానీ మీకు అవసరం టైంలోని మీకు ఎంత అవసరం ఉంటుందో అంతే తినండి. ప్లస్ హెల్దీ డైట్, నాట్ హై క్యాలరీ ఫుడ్. సో ఇవి మీరు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో పాటు ఇవి గమనిస్తే మీకు చాలా వరకు వెయిట్ రాకుండా మీరు కాపాడుకోవచ్చు. స్థూలకాయంతో బాధపడే వారికి బేరియాట్రిక్ సర్జరీలు ఒక చక్కటి పరిష్కారం. బిఎంఐ సూచి 35 కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు స్థూలకాయంతో పాటు కోమార్ఫిడిటీస్ అంటే హై బీపీ, షుగర్, గుండె జబ్బుల వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు బేరియాట్రిక్ సర్జరీల సాయంతో బరువు తగ్గడం అన్ని విధాలా మేలు చేస్తుంది. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్స్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో మామూలు సబ్బులకు బదులుగా గ్లిజరిన్ శాతం ఎక్కువగా ఉన్న సబ్బుల్ని వాడండి. గ్లిజరిన్ సబ్బులు చర్మంపై తేమను పట్టి ఉంచుతాయి. దీంతో చర్మం పొడారిపోకుండా ఉంటుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in ఈమెయిల్ చేయండి.